హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు గుడ్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహం గురించి తెలుసుకుందాం. అదేంటండి, మంచి స్నేహం చెడ్డ స్నేహం రెండు ఉంటాయా? ఎస్, ఉంటాయి. ఎలా అంటే, మీరు చేస్తోంది మంచి స్నేహమా చెడు స్నేహమా? ఈ రెండింటికి తేడా చెప్తాను. మంచి స్నేహం అయితే నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ తప్పు చేసినా నీ చంప మీద కొట్టి నిన్ను సరైన దారిలో పెట్టి నీ వెంబడి ఉండేది మంచి స్నేహం. ఆ తర్వాత చెడు స్నేహం ఎలా ఉంటుందంటే, అదే పని నువ్వు ఏది చేసినా నీ ముందు చెప్పకుండా, నువ్వు కానీరా, నువ్వు పదరా, నువ్వు చేసింది కరెక్టే లేరా, అలా రా, ఇలా రా, ఇలాంటి అదేమంటారు పూత పని చేసుకుంటూ కొంతమంది ఉంటారు మన చుట్టూ. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు బయట వేరే వాళ్ళతో నీ గురించి తప్పుగా చెప్తారు ఖచ్చితంగా. నువ్వు ఆలోచించు ఒకసారి, మిత్రమా, దీన్ని మిస్ అవ్వద్దు. వాడేంటి నన్ను కఠినంగా మాట్లాడి నన్ను ఒక దారిలో పెట్టి నన్ను ఒక సెట్ చేయాల్సిన అవసరం వాడికేముంది అని ఎవడైతే మనల్ని తిట్టి దారిలో పెడతాడో వాళ్ళని మనం ఖచ్చితంగా తిట్టుకుంటాం. బట్ ఈజ్ ద గుడ్ ఫ్రెండ్. ఆయన దగ్గరే మన జెన్యూనిటీ, ఆయన జెన్యూన్గా మనల్ని ఇష్టపడతాడు, మనతో ఉండడానికి ఇష్టపడతారు. ఆ ఫ్రెండ్షిప్ అయితే. ఈ ఫ్రెండ్షిప్ అయితే కత్తికి తేనె పూసినట్టుగా మాటలు కానివ్వండి, ఇంకోటి కానీ, నువ్వు ఏం చేసినా నువ్వు రాజేరా, నువ్వు కరెక్ట్ రా, తోపురా, తురుమురా, నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఒకలాగా, డబ్బులు నువ్వు సందు దాటిన వెంటనే నీ గురించి ఇంకొకరితో తప్పుగా మాట్లాడతాడు. ఫ్యూచర్లో నీకు చెడు చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఇద్దరిని ఎలా టాలీ చేయాలంటే, ఒక మెయిన్ అబ్బాయిలకి ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్షిప్ గురించి అంటే, అఫ్కోర్స్ అందరూ అంటారు అమ్మాయిలు నోట్లో నిజం దాగదు, వాళ్ళ ఆ ఫ్రెండ్షిప్ పెద్ద ఎక్కువ రోజులు ఉండదు అని. వాళ్ళు మీకంటే సెన్సిటివ్గా ఉంటారు, అందువల్ల వాళ్ళు ఎక్కువగా దీన్ని తీసుకోలేరు. ఆడదాని హృదయం మగవాడి హృదయం కంటే 4 రెట్లు తక్కువగా ఉంటుంది అనమాట సెన్సిటివిటీ. తీసుకోలేనిది ఎక్కువగా, అందువల్ల వాళ్ళు అలా ఉంటారు. మగవాళ్ళే ఎక్కువ ఫ్రెండ్షిప్లో తిరిగి బయట తిరిగి అవి తెలుసుకొని ఇవి తెలుసుకొని నథింగ్. లాస్ట్కి ఎంతోమంది ఫ్రెండ్షిప్లో మోసపోతున్నారు, బాధపడుతున్నారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నేను మీకేం చెప్తున్నానంటే, మీరు క్యాచ్ చేయండి. ఇప్పుడు నేనేం చెప్పానో దాని గురించి ఆలోచించి క్యాచ్ చేయండి. మీతో ఇలా ఉంటున్నారా, అలా ఉంటున్నారు, మీరే తెలుసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఏది గుడ్ ఫ్రెండ్షిప్, ఏది బ్యాడ్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ.